2300 ప్లస్. పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. మేడారం జాతర మొదలైపోయింది. ఈ రోజు ఇక్కడ కూడా పండగ వాతావరణం నెలకొంది. 2300 ప్లస్. టైం వేస్ట్ ఏం పర్వాలేదు. ఈ రోజు వరల్డ్ ఫ్యామిలీ డే, అంటే కుటుంబ దినోత్సవం అన్నమాట. అందుకనే మీరు మీ ఫ్యామిలీస్ ని తీసుకొని ఇక్కడికి వచ్చారా లేదా? వచ్చాం. సో మీ ఫ్యామిలీస్ అదిగో అక్కడ ఉన్నారు. హాయ్, హ్యాపీ ఫ్యామిలీ డే. ఓకే, చెప్పండి. సాయి జ్యోతి. నా పేరు సాయి జ్యోతి. నేను పంజాగుట్ట నుంచి వచ్చాను. మాది ప్రాపర్ అనంతపూరు. మా ఊర్లో పుట్టపర్తి సత్యసాయిబాబా చాలా ఫేమస్ టెంపుల్ ఉంది. మా ఊర్లో ధర్మవరం పట్టు చీరలు కూడా ఫేమస్. ఈ రోజు నాతో పాటు గేమ్ ఆడడానికి మా ఫ్యామిలీ కూడా వచ్చారు, మీతో ఎంజాయ్ చేయడానికి. ఎవరెవరు మీ ఫ్యామిలీ నుంచి? నన్ను బాగా ఎంకరేజ్ చేసే మా పేరెంట్స్ కృష్ణమూర్తి, సువర్ణలక్ష్మి. ఇంకా నాకు బాగా సపోర్ట్ ఇచ్చే మా హస్బెండ్ వెంకటేష్ బాబు. నాకు బాగా కోఆపరేట్ చేసే మా కిడ్స్ సాయి ఆర్తి, సాయి ఆశీష్. ఇంకా మా పిన్ని, మా బ్రదర్ సాయి కిరణ్ కుమార్, మా అత్త వసంత, మా పిన్ని శకుంతల. అమ్మో, చాలా పెద్ద ఫ్యామిలీనే వచ్చింది. హాయ్ హాయ్ సుమ గారు, బాగున్నారా? బాగున్నానండి. మీరు ఆవిడ అక్క? వాళ్ళ అమ్మ. ఓహో మై గాడ్, వాళ్ళ మదర్ అన్నమాట. అవునండి. పక్కనే ఉండేది వీళ్ళ తమ్ముడా? ఫాదర్ ఫాదర్ ఫాదర్. ఓకే, మీ పేరండి? సువర్ణ లక్ష్మి. ఓకే, మీరు? కృష్ణమూర్తి. చాలా సంతోషం అండి, స్టార్ మేళకి వచ్చినందుకు. కూర్చొని ఎంజాయ్ చేయండి. మీరు? హాయ్ సుమా గారు, నా హాయ్. పేరు బిందు. నేను దిల్షనా నుంచి వచ్చాను. ఐడియా స్టోర్ లో ఎఫ్డీగా వర్క్ చేస్తున్నాను. ఇవాళ మా ఫ్యామిలీ కూడా వచ్చింది. మా అత్తయ్య, మా పాప, మా చిన్న అత్తయ్య, మా మరిది, మా కజిన్. ఓకే, హాయ్ హాయ్. ఓకే, మీ పాప అంటే మధ్యలోకి వచ్చింది బుజ్జిది. వినీత. ఆమెనా? ఓకే. హాయ్ వినీత. హాయ్ వినీత, బాగున్నావా? బాగున్నా. స్టార్ మేళ చూస్తూ ఉంటావా? బాగుంటుందా? థ్యాంక్ యూ. బాగున్నారా? బాగున్నాను. బ్యూటిఫుల్ ఉన్నాడు. ఏంటి? బ్యూటిఫుల్ ఉన్నాడు. నేను బ్యూటిఫుల్ ఉన్నానా? బ్యూటిఫుల్ అంటే ఏంటి? అందం. అందమా? అబ్బో, నీకు పక్క నుంచి ఎవరో బాగా చెప్తున్నారు. శ్రీదేవి గారు. హాయ్ సుమా. హాయ్. నా పేరు శ్రీదేవి. బుద్వేల్ నుంచి వచ్చాము. ఓకే. మాతో పగల మా ఫ్యామిలీ గాని వచ్చింది. ఎవరెవరు? మా వారు, మా సిస్టరు, మా మరిది, మా పిన్ని. ఎక్కడండి? నమస్కారం అండి. నమస్కారం. హాయ్. నమస్తే మేడం గారండి, బాగున్నారా? ఏమండి? బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నా మేడం గారండి. కాదు, మా స్టార్ మేళ కార్యక్రమానికి చాలా తక్కువగా పురుషులు వస్తూ ఉంటారు. బాగున్నారా మేడం గారండి? ఏమిటండి? బాగున్నారా మేడం గారు? బాగున్నానండి. మీరు బాగున్నారండి? బాగున్నాం. ఏం చదువుతున్నారండి? థర్డ్ క్లాసా? స్కూల్ డుమ్మా కొట్టొచ్చేసావా? అమ్మో. అవును. విజయవాడ నుంచి వచ్చారు. మీ ప్రోగ్రామ్ తున్నాకి. ప్రోగ్రామ్ చూడ్డానికా? ఓకే, సరే అయితే కూర్చొని చూడు. నాకు ఓకే, చాలా ఇష్టం. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మీరండి? హాయ్ సుమక్క. హాయ్. నా పేరు సాయి నీల. నేను అంబర్పేట నుంచి వచ్చాను. నేను శ్రీ చైతన్య స్కూల్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ ఆడడానికి నాతో పాటు నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు. ఎవరెవరు? మా ఫాదర్, మా మదర్ అండ్ మా బ్రదర్, మా సిస్టర్, మా పెద్దమ్మ, మా ఫస్ట్ పెద్దమ్మ అన్నమాట. ఏంటో ఈ ఎంత కుటుంబ దినోత్సవం అయినా మా ఫాదర్ మదర్ అంటే బాలే. మా అమ్మ, మా నాన్న అట్లా అంటే బాగుంటుంది. చెప్పండి. మా అమ్మ విద్యారాణి, మా నాన్న సూర్యనారాయణ అండ్ మా బ్రదర్, మా అన్నయ్య, మా అక్క, మా లక్కీ, మా అక్క వాళ్ళ పాప అన్నమాట. దానికి నేనంటే చాలా ఇష్టం అసలు. అది ఇప్పుడు 13 months ఉందన్నమాట. కానీ నా పేరు అసలు డైలీ ఎన్నో టైమ్స్ పిలుస్తుంది. అసలు తలుచుకుంటూ ఉంటుంది. ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చినట్టుందమ్మా. నువ్వు చూసేసుకుంటూ ఉంటావు కదా కాసేపు, అందుకని. అలాగే వాళ్ళతో పాటు మా వదినలు, మళ్ళీ మా లాస్ట్ పిన్ని, మా బాబాయ్, మా సిస్టర్స్ వచ్చారు. సో సగం మీ ఫ్యామిలీ, సగం వీళ్ళ ఫ్యామిలీ వచ్చారు. హాయ్. బాగున్నారండి? చాలా సంతోషం. ఎప్పుడు మా స్టార్ మేళలో ఓన్లీ 4 మాత్రమే ఉంటారు. ఈ రోజు ఇంత మంది వచ్చారు స్టార్ మేళకి. కళకళ ఆడిపోతుంది. చాలా బాగుంది. హాయ్ సుమ గారు. హాయ్ అండి. 2300 ప్లస్. మీరంటే మాకు చాలా అభిమానం అండి. థ్యాంక్ యూ అండి. మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది.
థ్యాంక్ యూ. ప్రతిరోజు 1 గంటకు మీ స్టార్ మహిళ ప్రతిరోజు చూస్తుంటాం. అదేనండి, ఆ టైంకే ఫుడ్ పెడుతూ ఉంటారు మన ఇంకా- లేడీస్. ఒక్కోసారి ఆగండి రానివ్వండి ప్రోగ్రామ్ ఇంకా మీరు ఈ ఎపిసోడ్ ఇంకా కొన్ని వేల ఎపిసోడ్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ అందరి బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు కుటుంబం అంతా కూర్చొని హాయిగా ఎంజాయ్ చేయండి ఎపిసోడ్ అంతా. చూద్దాం మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఆడతారు. రెడీ? రెడీ రెడీ. ఎవరు గెలుస్తారు? ఎవరు? సాయి నీల 2300 ప్లస్. సాయి నీల, సాయి నీల, సాయి నీల, సాయి నీల. ఓకే 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 ఓకే. మొత్తానికి పోటీ చాలా గట్టిగా ఉందమ్మా. జనరలీ మీరు నలుగురు ఆడితే పర్వాలేదు, ఎప్పుడైతే కుటుంబం కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఉందో మీకు ఇంకా బోలెడంత ఎనర్జీ వచ్చేసినట్టే. సో రెడీ ఆడడానికి? మీ అందరికి ఇంకొంచెం ఎనర్జీ కోసం 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను, తీసేసుకోండి. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. రెడీ రెడీ 1 2 3 ఏమండి, మీ నలుగురికి మాత్రం చాలా అదృష్టం. జనరలీ ఇలా నలుగురు పార్టిసిపెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు లోపల ఉండరు. ఈ రోజు వాళ్ళందరి ఎంకరేజ్మెంట్ నడుమ మీరు ఆడబోతున్నారు. ఇంకా చూసుకోండి, మీరు సరిగ్గా ఆడితే ఓకే, లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు బాగా ఉంటుంది. రెడీ 1 2 3 స్టార్ట్. జ్యోతి కమాన్ 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 జ్యోతి కమాన్. మీరు వెళ్ళి రెడీగా ఉండండి రెడ్ దగ్గర. వెళ్ళండి. ఇప్పుడే ఆడద్దు. స్టాప్. 9 18 27 28. మీరేమైనా మీ మెంబర్ కి చెప్పాలనుకుంటున్నారా? శ్రీదేవికి కృష్ణుడు. ఫాస్ట్ గా అంట. ఈవిడికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఆల్ ద బెస్ట్. రెడీ 1 2 3 స్టార్ట్. మీరు వెళ్ళి రెడీగా ఉండండి రెడ్డి దగ్గర. నేను వేసే లోపల అది మిగులుతుంది. స్టార్ట్. స్టాప్ అన్న తర్వాత వేసారు, ఒకటే వేసేస్తున్నాను నేను వెనక్కి. ఇప్పుడు లెక్క పెడదాము. 9 18 27 28 29 30 31. శ్రీదేవి రెడీ 1 2 3 గో.
అన్న తర్వాత Stop అనండి. 4. సాయి నీ స్కోర్ 9, 18, 19, 20, 21, 22, 23. రెడీ 1 2 3 గో. బిందు బిందు రెడీగా ఉండు రెడ్ దగ్గర. బిందు 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 ఫాస్ట్ అమ్మ బిందు ఫాస్ట్ ఇలా ఉండు ఇలా ఉండు ఇలా ఉండు. మూడు. బిందు స్కోర్ 9, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ అమ్మ. ఇవాళ కుటుంబ దినోత్సవం సందర్భంగా కుటుంబంలోని సభ్యులు వస్తున్నట్టున్నారు. అయితే ఈ అమ్మ అని రిలేటెడ్ గా ఏదో టైటిల్ వస్తుంది, చూసుకోండి. శర్వానంద్ అమ్మ అని స్టార్ట్ అయ్యే ఒక టైటిల్ సినిమా చేశాడు. సుహాసిని ఉన్నారు అందులో, అమ్మ క్యారెక్టర్ సుహాసిని చేశారు. అయ్యో మీ కుటుంబంలో మీకు ఎవరు చెప్పలేదా? నాకైతే మా అమ్మ చెప్పింది. బిందు అమ్మ చెప్పింది. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్స్. ఫస్ట్ ఏ కుటుంబానికైనా మెయిన్ ఎవరు? అమ్మ. అంటే నాన్నలు కాదని కాదమ్మా. ఓకేనా? నాన్నలు కూడా గొప్పే. ఓకే ఓకే. అమ్మ తర్వాత ఎవరు? నాన్న. పక్కన పిక్చర్స్. శ్రీదేవి చెప్పండి. ఆ నలుగురు. సరే చూద్దాం. శ్రీదేవి చెప్పింది కరెక్టేనా? కాదు. రాంగా? మరి ఏంటి కరెక్ట్? నీకు తెలుసారా? మీకు తెలియదా? అందరూ కలిసి ఒకటే సినిమా చూస్తారనుకుంటా ఇప్పుడు. నాన్నకు ప్రేమతో రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారేమో. ఓ సో అదయ్యి ఉంటుందేమో. సో నాన్న అని ఉంది కదా, ఏమంటావు? రాంగ్ అంట. చూద్దాం. రాంగ్ ఆన్సర్. ఆ నలుగురు అనే సినిమా రాజేంద్ర ప్రసాద్ గారు యాక్ట్ చేసింది. అయినా మనకి పక్కన వచ్చినటువంటి పిక్చర్ కి రెలవెంట్ గా మీరు చెప్పాలి అంటే, ఇందాక ఎలాగైతే అమ్మ చెప్పింది అని వచ్చిందో, ఇక్కడ నాన్నకి ప్రేమతో. ఏమంటే మీరు కరెక్ట్ అండి, కానీ మీ దగ్గర బజర్ లేదు, అందుకనే మీరు బజర్ నొక్కలేకపోయారు. ఈసారి మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే పక్కన ఎవరైనా నొక్కేయండి. సో -6. నెక్స్ట్ సెలబ్రిటీ. ఓహో, ఫస్ట్ అమ్మ, తర్వాత నాన్న, తర్వాత పెళ్ళాం, పక్కన పిక్చర్స్.
వెళ్తే. ఏమిటో అమ్మ చెప్పింది, నాన్నకి ప్రేమతో, పెళ్ళాం ఊరెళ్ళి చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. సో మీరు ఊరు వెళ్తే మీ వారు ఏం చేస్తూ ఉంటారు? ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ఐ మీన్ నేను అడుగుతుంది వంట అదన్నీ ఎలా మేనేజ్ చేస్తారు అని. మా అత్తయ్య ఉంటది కదా. ఓ జాయింట్ ఫ్యామిలీలో ఇదొక అడ్వాంటేజ్. ఆ. కరెక్ట్. అమ్మా నాన్న పెళ్ళాం తర్వాత ఎవరు? మొగుడు. పక్కన పిక్చర్స్. సాయి నీల. అల్లరి మొగుడు. చూద్దాం. అల్లరి మొగుడు అంట కరెక్టా? ఘరానా మొగుడు. ఘరానా మొగుడు. నీకు అల్లరి మొగుడు రావాలనుకున్నావు సో నువ్వు. అటువంటి వాడు రాడైతే. కరానా మొగుడు కావాలని కుటుంబం వాళ్ళు అనుకుంటున్నారు. ఓకే, అమ్మ నాన్న పెళ్ళం మొగుడు వచ్చారు. నెక్స్ట్ ఎవరు వస్తారు? పిల్లలు. పిల్లలు. చెల్లి. కుటుంబం కొడుకు వస్తాడు. కుటుంబం మొత్తం అన్న. కుటుంబం. కుటుంబం మొత్తం. సరే అన్న పిల్లలు ఏవైనా రావచ్చు. ఓకే చూద్దాం. కూతురు. కూతురు. పక్కన పిక్చర్స్. బిందు. కంటే కూతురునే కనాలి. వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి. చూద్దాం. ఓకే, సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. అయ్యేరా. నిన్నే పెళ్లాడతా సినిమాలో తబ్బుకి మేనత్తగా ఎవరు నటించారు? ఆప్షన్స్. ఏ కవిత, బి లక్ష్మి. లక్ష్మి. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. సాయి జ్యోతి 3. మహాభారతం ప్రకారం గాంధారీదేవి సోదరుడు ఎవరు? ఆప్షన్స్. ఏ విదురుడు, బి శకుని. బి శకుని. కరెక్ట్. 3 పాయింట్లు మళ్ళీ. శ్రీదేవి 2. సాయి నీల 1. ఓకే, చరిత్ర ప్రకారం వీర శివాజీ తల్లి పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ జిజియాబాయి, బి కౌసల్యాబాయి. కౌసల్యాబాయి. కాదు, జిజియాబాయి. ఫ్యామిలీ పాయింట్లు బాయ్. మన జాతి పిత మహాత్మా గాంధీ గారి తాతగారి పేరు ఏమిటి? ఆప్షన్స్.
ఏ కరమ్చంద్ గాంధీ, బి ఉత్తమ్ చంద్ గాంధీ. కరమ్చంద్ గాంధీ. నాకు ఆన్సర్ తెలుసు బట్ నీ ఫ్యామిలీ కరమ్చంద్ గాంధీ. ఫ్యామిలీ కరమ్చంద్ గాంధీ. ఫ్యామిలీ అంతా తప్పు సమాధానం చెప్పారు. ఆహా. రాంగ్ ఆన్సర్. మోహన్ దాస్ గాంధీ మన గాంధీ గారు. గాంధీ గారి నాన్నగారి పేరు కరమ్చంద్ గాంధీ, తాతగారి పేరు ఉత్తమ్ చంద్ గాంధీ. కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా, కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా, ఆరు బయట ఎండలు సరుగు తోట నీడలు. ఎవరో మీ ఫ్యామిలీలో మ్యాజిక్ చేస్తారంట కదా? పైన మా మరిది. మీ మరిదా? అవును. ఏంటి ఏం మ్యాజిక్ చేస్తారు మీరు? రకరకాల మ్యాజిక్లు. రకరకాల మ్యాజిక్. అయితే ఇవ్వండి, ఇక్కడ నుంచి మాయం చేయండి. ఇప్పుడా? కుదరదా? కుదరదు. కాస్ట్లీ మ్యాజిక్ కాదు అది, ఓన్లీ మీ అన్నయ్య గారు మాత్రమే చేయగలరా? చేస్తా మేడం. ఓకే చెప్పండి, ఏదైనా ఒక మ్యాజిక్ మాకు చూపిస్తారా? చూపిస్తాం మేడం. మీరు నెక్స్ట్ రౌండ్ లో వద్దరు గాని. ఓకే, థ్యాంక్ యూ మేడం గారండి. బామ్మ మాట బంగారు బాట సినిమాలో బామ్మగా ఎవరు చేశారు? ఏ భానుమతి రామకృష్ణ, బి నిర్మలమ్మ. భానుమతి. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. బిందు 3. రామాయణం ప్రకారం సుగ్రీవుని అన్న ఎవరు? ఆప్షన్స్. ఏ ఆంజనేయుడు, బి వాలి. వాలి. కరెక్ట్. 3 పాయింట్లు. నా దగ్గర నుంచి అయితే అసలు తీసుకోదు. అక్కడనే ఇప్పుడే 3 తీసుకున్నా. ఈ అన్ని నా దగ్గర నుంచి తీసుకుంటావు కదా? బిందు దగ్గర నుంచి. వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోండి. బిందు దగ్గర నుంచి 3 పాయింట్. ఖండంలో నీలాంటి గుంటలేదే, ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే. ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే, ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే. ఓకే, కొత్త బంగారు లోకం సినిమాలో వరుణ్ సందేశ్ తండ్రిగా ఎవరు చేశారు? ఆప్షన్స్. ఏ ప్రకాష్ రాజ్, బి చంద్రమోహన్. ప్రకాష్ రాజ్. కరెక్ట్. 3 పాయింట్లు తీసుకోండి. బిందు 3 పాయింట్స్. చూడండి మా అంతా నా దగ్గర నుంచి తీసేసుకుంటున్నారు. నీ దగ్గర ఎక్కువ పాయింట్లు ఉన్నాయి కదా బిందు. వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి కదా. అల్లరి అల్లుడు సినిమాలో నాగార్జున అత్తగారిగా ఎవరు నటించారు? ఆప్షన్స్. ఏ వాణిశ్రీ, బి శారద. వాణిశ్రీ. కరెక్ట్. మళ్ళీ 3. మళ్ళీ బిందునే. మా అమ్మాయి కూడా డాన్స్ చేస్తాం, ఇద్దరం ప్రాక్టీస్ చేసాం. అవునా? ఆర్తిదా? ఖండంలో నీలాంటి గుంటలేదే, ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే. ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే, ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే. చాలా బాగా చేసావు నాన్న. థ్యాంక్ యూ. ఓకే వెళ్ళు. చాలా బాగా చేశారు ఇద్దరు. థ్యాంక్ యూ. ఫినిష్ అయింది. స్కోర్స్ చూద్దాం. ఓకేనండి, మ్యాజిక్ స్టార్ట్ చేద్దామా? మేడం గారండి. ఓకే. హలో, నా పేరు ఏవివి ప్రసాద్ బాబు. విజయవాడ దగ్గర గన్నవరంలో హెడ్ మాస్టర్ గా పనిచేస్తానండి, గవర్నమెంట్ ఎంప్లాయీగా. నేను మా వదిన గారు ఇక్కడ ఇంట్లో దానికోసం స్టార్ మహిళ గురించి వచ్చాము. అందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చిన్న మ్యాజిక్
చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ మనం ఏదైనా వస్తువు పై నుంచి కిందికి పడుతుంది భూమి ఆకర్షణ శక్తి వల్ల అంటా ఉంటాం. ఏ వస్తువైనా పై నుంచి కిందికి పడాల్సిందే. కానీ ఇది మ్యాజిక్ బాల్ అంటారు, ఇది ఇన్నోసెంట్ బాల్, ఇది చాలా మంచి బాల్, మర్యాద గల బాలు. ఇది గురువు నేను నేను చెప్పినట్టు వింటారు. చూద్దాం, మ్యాజిక్ చేద్దాం. ఓ అబ్రకదబ్రా అబ్రకదబ్రా అబ్రకదబ్రా. చూద్దాం. ఏ బాలు ఆగిపో. తన గురుమాట అది. అప్పుడప్పుడు పిల్లలు అల్లరి చేస్తుంటారు, కానీ ఎవరు అల్లరి చేయకుండా ఈ బాలుకి ప్రాణం లేదు. బాలుకే తన గురుమాట ఇస్తే మరి పిల్లలు ఎవరు అల్లరి చేయకుండా పెద్దల మాట వినాలి కదా. కొద్దిగా దిగుమ్మా, ఇంకో కొద్ది దిగుమ్మా, ఇంకో కొద్ది దిగుమ్మా, మొత్తం దిగేసేయమ్మా. తన గురువు చెప్పే మాట కాదు కాబట్టి అందరూ కూడా దీని ప్రకారం మర్యాదపూర్వకంగా మంచిగా ఉండండి. నా మాట వింటుందో లేదో చూద్దాం. పెట్టండి ఒకసారి. కొంచెం దిగమ్మా. ఇప్పుడు మ్యాజిక్ వచ్చింది మేడం గారండి. దిగుతోంది. కొంచెం పైకి వెళ్ళమ్మా. నా మాట విన్నప్పుడు పూర్తిగా అది పైకి కూడా వెళ్ళాలి. కొంచెం కిందకి రా అమ్మా. ఇంకొంచెం కిందకి రా, ఇంకొంచెం కిందకి రా. ఆగిపో, పైకి వెళ్ళు. ఓకే, నెక్స్ట్. ఓకే, దీనిని ఏమంటారండి? ప్లేయింగ్ కార్డ్స్ అంటారు, అవునా? పేక ముక్కలు అంటారు. పేక ముక్కలు. అబ్బా మేడం గారు చాలా తెలుగులో బాగా చెప్పారు. 1 2 3 4 5 6. మేడం గారు అన్ని లెక్కలు చెప్తున్నారు. నిజంగానే లెక్కలు 6 తీసాం. ఎన్ని తీసామండి? 6 తీసాం. ఇప్పుడు చూద్దాం, మేడం గారు మ్యాజిక్ చేస్తారు. ఇప్పుడు నేను ఇందాక చేశాను, ఇప్పుడు చేయను. సరే, మేడం గారి దగ్గర నుంచి నేను మ్యాజిక్ తీసుకుంటున్నా. ఓం అబ్రకదబ్రా అబ్రకదబ్రా అబ్రకదబ్రా. 1 2 6 రోజు 2 తీసేసామండి. ఎన్ని ఉంటాయి? 4. సూపర్, లెక్కలు పడుస్తున్నాయి మీకు. మ్యాథ్స్ మ్యాజిక్ చేసేసినా నాకు లెక్కలు 1 2 3 4 5 6. మీకు లెక్కలు రావు. మ్యాజిక్ జరిగింది కాబట్టి లెక్కలు రాలేదు. సరే, ఇప్పుడు 6 ఉన్నాయి కదండి. మళ్ళీ 1 2 తీద్దాం. ఎన్ని ఉంటాయండి ఇప్పుడు? నువ్వు చెప్పరా. 4. నేను ఇందాక అదే చెప్పా. చూద్దామా? ఇప్పుడు మేడం గారు మ్యాజిక్ చేస్తారు. ఓం అబ్రకదబ్రా అబ్రకదబ్రా అబ్రకదబ్రా. ఎన్ని ఉంటాయి కూడా? 4. 4 అవును. 1 2 3 4 5 6 7. ఈసారి మీకు మళ్ళీ లెక్కలు రావు. ఊరికే ఇలా అంటున్నారు సార్, ఇట్లా అంటున్నారు. కానీ నిజమండి, మ్యాజిక్ జరిగింది. 1 నమ్మాలంటే ఏం చేయాలి? కింద వేస్తామా? సూపర్, మంచి మాట. 1 2 నేను మిడిల్ డ్రాప్. 3 4 5. చాలా అండి, 4 కావాలి కదా మీకు. అవును. 6 7 బాబోయ్ 8 9. చూసారా, ఇలా చేస్తుంటే పూర్వకాలంలో అక్షయపాత్ర ఉండేదండి. అది అక్షయపాత్ర వస్తూనే ఉంటాయండి. ఇలా పేకలేనా ఇంకేమైనా కూడా వస్తాయి? డబ్బులు కూడా ఇస్తారా? డబ్బులు కూడా ఇస్తాం. మేడం గారు డబ్బులు అడిగారు, డబ్బులు కూడా తీయాలంట. ఒకసారి చూద్దాం. డబ్బులు కావాలి, జాగ్రత్త. అంటే పందెమా మేడం? అమ్మో, నా దగ్గర లేవంతా. 500. సరే, ఎంత ఉంది? 500. ఒకటే నోటు, 4 నోట్లు చేసి సరే చేద్దాం. ఉంచండి. ఓం అప్పుడు గారు బా చూడండి, ఇది మ్యాజిక్ బ్యాగ్ అంటారండి. ఏమి లేవు, మేడం గారికి డబ్బులు కావాలట. చూద్దాం. ఒకసారి మీ డబ్బులు నాకు ఇవ్వద్దు, ఒకసారి ఇవ్వండి. దీన్ని మ్యాజిక్ ఇద్దాం. ఓం అబ్రకదబ్రా 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 అబ్రకదబ్రా. మేడం గారు డబ్బులు అడిగారు. ఓ మరి ఏం చేద్దాం? 500 అడిగారు. 500కి 500. ఇవ్వండి. మంచి ప్రాఫిట్. డబ్బులు సరే, 1000 రూపాయలు మంచి ప్రాఫిట్. 500కి 500 ఇస్తారు. 400 ఇంకెవరికైనా కావాలా? కావాలి. మీకు 50. ఒక పని చేయండి, ఇది వేసి ఇంకో 50 చేసి. వద్దు, టైం వేస్ట్ అవుతుంది. ఓకే, పర్వాలేదు. చూడండి, ఏం లేవు. ఓకే, నాకు ఇది ఒక 50 చేసి ఇవ్వరా? ఆర్డర్ చేంజ్ కావాలి. సరే అండి. ఇంకోటి, మనం రకరకాలుగా యాంబిషన్ అంటే ఏం పెట్టుకుంటూ ఉంటారు ప్రజలు, పిల్లలు అందరు పెట్టుకుంటుంటారు. ఏం పెట్టుకోకుండా ఊరికి చదివే పిల్లలకు ఇబ్బందిగా ఉంటుందండి. అందుకని మనం పిల్లలు బాగా ఏదైనా ఏం పెట్టుకోవాలో పెట్టుకోకుంటే వాళ్ళ జీవితం రేపొద్దున ఏ ఉద్యోగానికి వాళ్ళనో ఏం చేయాలన్నో తెలియకుండా
రకరకాలుగా ఇట్లా ఖాళీ పేరు మిగిలిపోతుందండి. కొద్దిగా ఏం పెట్టుకుని ఖచ్చితంగా నేను చదివేది ఎందుకు, మా పెద్దవాళ్ళు ఎంతో కష్టపడి చదివిస్తున్నారు కదా అని ఏం కొంతవరకు చదివితే వాళ్ళ జీవితం ఇటు ఒక పద్ధతిగా ఒక లైన్ వెళ్ళడానికి, ఒక ఆకారం ఏర్పడడానికి ఇట్లా ఉంటుందండి. ఇంకా పిల్లలు నిజంగా మా వాళ్ళు చదివిస్తున్నారు ఎందుకు ఇంత కష్టపడి చదివిస్తున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా నేను ఏదో సాధించాలని మంచి విషయంతో వాళ్ళు ముందుకు వెళ్తా ఉంటే, మంచి పద్ధతి వెళ్తే వాళ్ళ లైఫ్ ఇట్లా కలర్ఫుల్ గా మారిపోతుందండి. చూసారా ఎంత బాగుంటుందో, మంచి ఉద్యోగము, మంచి కారు, మంచి బిల్డింగ్, అంత లైఫ్ వల్ల ఇలా కలర్ఫుల్ గా ఉంటుందండి. అందుకని ఎవరైనా మంచి పద్ధతికి వెళ్తే మంచిగా ఉంటుందండి. నా పిల్లలు కూడా అలా ఉండాలనుకుంటున్నాను. ఆ పుస్తకం నాకు ఇస్తారా? చూడండి, మనం అంటా అనుకుంటా ఏదో ప్రసాద్ మాస్టర్ దగ్గర ఏదో సంథింగ్ చేతులు ఉన్నాయి, స్విచ్లు ఉన్నాయి, ఆయన ఏదో నొక్కుతున్నాడు, ఏదో మారిపోతున్నాడు అనుకోవచ్చు. కానీ దీంట్లో ఒక డైస్ ఉందండి, ఆ నంబర్ ఉంటాయి. ఎవరైనా ఈ బయటకు పోయినా ఎవరైనా అక్కడ నంబర్ పెట్టుకుంటే ఇక్కడ నుంచి సుమా మేడం గారి మ్యాజిక్ వల్ల ఇక్కడ నుంచి అక్కడ మ్యాజిక్ కనిపిస్తుంది, అక్కడ పెట్టే నంబర్ కనిపిస్తుంది. ఎవరైనా సరే నంబర్ పెట్టుకోవస్తే వాళ్ళ నంబర్ అక్కడ పెట్టేది ఇక్కడ కనిపిస్తుంది మ్యాజిక్ వల్ల. మూసుకొని రండి. ఓ మేడం గారు ఏమనుకుంటారు, నన్ను చూడండి, మీ కళ్ళల్లో దీని నంబర్ ఉంటుంది, నేను చెప్తా. నా కళ్ళలో అక్కడ చూసుకొచ్చారు కదా, ప్రింట్ అయి ఉంటుంది. ఓం అబ్రకదబ్రా అబ్రకదబ్రా. మేడం గారు 6 పెట్టుకోవచ్చారు. నిజమే కదా మేడం గారు అండి, చూసారా అక్కడ పెట్టుకొని నంబర్ ఇక్కడ మ్యాజిక్ వల్ల తెలిసిపోయింది. నిజమేనా మేడం గారు? నిజమండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఇది 6 పెట్టుకొచ్చారు మేడం గారు. మాయలేదు చూసారా, అన్ని 6 లేవు కాదండి, చూసుకోండి మేడం గారు. అన్ని 6 లేని లేవు కానీ పైన కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది. థ్యాంక్ యూ అండి, మంచి మ్యాజిక్ చూపించారు. థ్యాంక్ యూ మేడం గారు అండి, నాకు అవకాశం ఇచ్చేందుకు. ఇంకా ఉన్నాయి కానీ మనకు టైం ఎక్కువైతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, బాగా చేశారు మ్యాజిక్ షో. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం సాయి జ్యోతి. తాప్సీ. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం బిందు. వెంకటేష్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, వెంకటేష్ గారి 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం జ్యోతి. హన్సిక. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం సాయి నీల. తరుణ్. చూద్దాం. కరెక్ట్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం సాయి జ్యోతి. రమ్యకృష్ణ. చూద్దాం. పాయింట్లు. నెక్స్ట్ చిత్రం సాయి జ్యోతి. రవితేజ. చూద్దాం. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా.
ఓకే, మీ గేమ్ మీరు ఇలా ఒక బంతిని తీసుకుంటున్నారు. ఈ గీత యువతల దీన్ని పెట్టి ఇలా దీన్ని లాక్కుంటూ వచ్చి ఇందులోకి ఇలా వేసి మళ్ళీ ఈ గీతల యువతల నుంచి దీన్ని వదిలేస్తున్నారు. అది వెళ్ళి బుట్టలో పడుతుంది. మళ్ళీ ఇంకొక బంతిని వేరే చేయి సహాయం లేకుండా ఇక్కడి నుంచి తీసుకుంటూ వెళ్ళి వెళ్ళిపోయింది. అలా పడిపోతే వదిలేసి ఇంకో బంతి తీసుకోండి. అండ్ ఎప్పుడు వదిలినా ఈ గీత యువతల నుంచి వదలాలి, ఇక్కడి నుంచి వదలొద్దు. ఓకే ఓకే, సాయి నీల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి. థ్యాంక్ యూ. రెడీ 1 2 3 గో. ఎడం చేత ముట్టుకోవద్దమ్మా, ఇంకో చేయి సపోర్ట్ తీసుకోవద్దు. గీత యువతల నుంచి వేసేసావు, అది నాట్ కౌంటెడ్. ఇందులో ఒకటి మైనస్, ఎందుకంటే నువ్వు వేసేటప్పుడు ఇక్కడ ఈ గీత నుంచి నువ్వు తీసుకొని రాలేదు కాబట్టి. సో 1 2 3 4 5 6 7 8 48 పాయింట్లు తీసుకో. రైస్ కుక్కర్. శ్రీదేవి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హాయ్ చెప్తారా, అదే బెస్ట్ ఆఫ్ లక్ చెప్తారా? రెడీ 1 2 3 గో. రెండు 4 6 8 10 11 66 పాయింట్లు. అండ్ డిన్నర్ సెట్. బిందు వాళ్ళ కుటుంబ సభ్యులు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి. బిందు ఆల్ ది బెస్ట్. థాంక్యూ. ఆల్ ది బెస్ట్ బిందు. ఆల్ ది బెస్ట్ బిందు. రెడీ 1 2 3 గో. ఫాస్ట్ అమ్మ బిందు, ఫాస్ట్. ఫాస్ట్ అమ్మ బిందు. ఫాస్ట్ ఫాస్ట్. వచ్చేసింది. ఇది టైం అయిపోయిన తర్వాత పడింది, అది తీసేద్దాం. ఒక బంతి లెఫ్ట్ హ్యాండ్ తో టచ్ చేసే అదొకటి తీసేస్తున్నాను. 2 4 6 8 10 60. అండ్ ట్రావెలింగ్ సెట్. చెప్పండి
అండి బెస్ట్ ఆఫ్ లక్. మీ టార్గెట్ 62 అండి. ఓకే, అలా అయితే మీరు విన్ అవుతారు, లేదంటే బిందు విన్ అవుతుంది. కుటుంబాలు రెడీగా ఉండండి. రెడీ 1 2 3 గో. సాయి జ్యోతి వాళ్ళు అనండి. వాళ్ళు నిశ్శబ్దే. ఫుట్బాల్ ఆడారు ఆవిడ. లేదు, ఇక్కడ దొరికింది. ఇది గీత దాటి వైట్ లైన్. అమ్మా వైట్ లైన్ అవతల వేసేస్తున్నావు నువ్వు. ఇది ఒక్కటి మైనస్ అయింది ఇప్పటికి. ఒక్కటి మీరు అంటే ఇక్కడ ఈ గీత యువతల నుంచి పడిందా బంతి, సో అది తీయగా 2 4 6 8 9 54. ఇంకా 2 బంతులు అయితే విన్ అయి ఉండేవాళ్ళు. సో ఈ రోజు ఈ కుటుంబ దినోత్సవం స్పెషల్ ఎపిసోడ్ విన్నర్ బిందు. పగలు అయిన ఈడైనా యాడైనా కొల పెట్టేలా సినిమా బంధు క్లాసు పడితే ఇది అన్నారు సినిమా సూపర్ స్టార్ సినిమా బాక్స్ బదులు పడితే ఇది మెగా స్టార్ సినిమా ఏ హీరో బొమ్మైనా నీ హీరో నేనేగా మొగేలా విన్నర్ గా నువ్వు గెలుచుకుంటున్నావు ట్రావెలింగ్ సెట్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. మరోసారి కుటుంబ సభ్యులందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వచ్చినందుకు అండ్ ఈ కార్యక్రమాన్ని ఇంతసేపు చూసి ఎంజాయ్ చేసినందుకు. ఇక్కడ వచ్చినటువంటి కుటుంబాలే కాదు, మా కార్యక్రమాన్ని చాలా కుటుంబాలు చాలా ఏళ్ల నుంచి చూస్తూ ఉన్నారు. మీ అందరికీ మరోసారి హార్దిక కుటుంబ దినోత్సవ శుభాకాంక్షలతో సెలవు తీసుకుంటున్నాం. బాయ్ బాయ్. నీకేమైనా కొంచెం ఎనర్జీ కావాలా? డాన్సింగ్, డ్రాయింగ్, ప్లేయింగ్ గేమ్. నిన్ను నేను పడే నీ బాయ్ ఫ్రెండ్ పడేస్తాడు. crazy 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 feeling